అధికారులు తమ స్టూడెంట్ వీసాలను అన్యాయంగా రద్దు చేశారంటూ భారతీయ విద్యార్థితో సహా నలుగురు అమెరికా కోర్టులో కేసులేశారు. అధికారులు తమను నిర్బంధించి సొంత దేశాలకు బలవంతంగా పంపించే అవకాశం ఉందంటూ ఆరోపించారు. వీసాలను పొడిగించి చదువులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండనివ్వాలని భారత్కు చెందిన చెన్మై డియోరా, నేపాల్ వాసి యోగేష్ జోషి, చైనా విద్యార్థులు జియాంగ్ యున్ బూ, పియువి యంగ్ కోరారు. వీళ్ళలో చెన్మై డియోరా వేన్ అనేటటువంటి అతను స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ డిహెచ్ఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తమకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే ఆన్లైన్లో స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో స్టూడెంట్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ రద్దు చేశారని ఆరోపించారు. ఎలాంటి కారణం చూపకుండా నోటీస్ ఇవ్వకుండా ప్రభుత్వం వీసా రద్దు చేయడం మీద వీళ్ళ తరపున తాము మిషిగన్ కోర్టులో కేసు వేసామని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ACLU చెప్పింది. వీళ్ళ మీద ఎలాంటి కేసులు లేవని, వలస చట్టాలను వీళ్ళు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. F1 వీసాల రద్దు కారణాల మీద సంబంధిత వర్షాలకు ఎలాంటి వివరణ కూడా అధికారులు ఇవ్వలేదని చెప్పింది. ట్రాఫిక్ చలాన్లు, రాంగ్ పార్కింగ్, గతంలో అధికారులతో గొడవపడిన ఘటనలను సాగ్గా చూపుతూ విద్యార్థులు